బతుకుతాం మనం, నిజాయితీ పరులు మనం. కాబట్టి ఈ 55 లక్షల మంది రైతులకు ఎవరికి ఎంత ఉందో భూమి అంత సబ్సిడీ అందాలి. ఎట్లా అందాలి? నేను ఏం చేస్తా అంటే ప్రతి సంవత్సరం మే నెలలో ఏది చినుకువాడక ముందు రైతుకే డైరెక్ట్ డబ్బు పంపిస్తా బ్యాంక్ ఖాతా. మళ్ళా మీరు దఫ్తర్ల చుట్టూ, వాన్ చుట్టూ, పైరవకారుల చుట్టూ తిరిగాక ఆఫీస్కి పోతే బట్టి అయితే అదే ఏందైతే మళ్ళీ మొదలయ్య. ఆ బాధ ఉండద్దంటే మీరు నాకు సాయం చేస్తే ఆ బాధ పోదు. ఇంత ఉన్నోళ్ళు మనం రైతులం, మనం సహాయపడితే ఎవరికి సాయం అవుతుంది? మన అన్నదమ్ములకే అవుతుంది, మనోళ్ళకే అవుతుంది. మనం రైతు కులం. మన రైతు కులానికి లాభం జరగాలంటే మన రైతులమే సహకరిస్తే ఈ 55 లక్షల మంది 56 లక్షల లక్షల తక్కను రైతు బిడ్డనే ఉన్నాడు, ఆయన లెక్క తీస్తాడు. నేను ఈ సంవత్సరం యాసంగి నుంచి ఇద్దామన్న మనసులుండే, కానీ ఈ లెక్క దొరకకుండా చిక్కిరి బిక్కిరిగాలు మోపాయి, పైరవకాలు మోపాయి, ఉన్నది లేనట్టు రాసి, లేనది ఉన్నట్టు రాసి, అంటే అబద్దాలు ఉంటాయి కదా. అది ఉండద్దు. ఇచ్చినా గాని తెలంగాణ సర్కార్ బ్రహ్మాండంగా ఇస్తుంది రైతుకు. అంటే ఏం జరగాల? ప్రతి సంవత్సరం సినుకు పడడానికి ముందు మే మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇది ఒక కల్చర్ కావాలి. మే నెలలో ఈ 55,000 మందికి ఎవరికి ఎంత భూమి ఉన్నదో ఎకరకు 4,000 కాడికి అందులో పోస్ట్ పడితే మీ బ్యాంకులో జమ అయిపోతుంది.